మా భూములకు ధరలు పడిపోతాయో అన్న అసంతృప్తి ఉన్నది, మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఇష్యూస్ సాల్వ్ చేయలేదన్న అసంతృప్తి ఉంది, ఇంకా ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎంతకాలం పడుతుంది అనే అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తుల్ని రాజకీయంగా గెల్వనైజ్ చేసేటువంటి పార్టీలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండే రెండు, ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ. సో మీకు మిగతా పార్టీలు కాంగ్రెస్ వామపక్షాలను చాలా బలహీనం. సో అందువల్ల వైసీపీకోమో అమరావతి పైన మాట్లాడే హక్కే లేదు. అమరావతి రైతుల అసంతృప్తిని వైసీపీ ఏం ఆర్గనైజ్ చేస్తుంది? మీకు ఇంకా పట్టాలు ఇవ్వలేదు, మనం పోరాడదామని చెప్పి వైసీపీ నాయకులు అమరావతిలోని గ్రామాలకు వెళ్ళగలరా? వెళ్తే అసలు వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారా? అందువల్ల వైసీపీకి అసలు అమరావతి ఇష్యూ పైన మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రజల్లో కూడా మద్దతు లేదు. ఇప్పుడు వెళ్ళి మీ సమస్యలు మేము పోరాడతామని వైసీపీ వాళ్ళంటే అసలు అమరావతి రైతుల దగ్గరికి కూడా అడిగారు. సో అందువల్ల ప్రతిపక్షం లేదు, అసంతృప్తిని పొలిటికల్గా గల్వనైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసే అసంతృప్తి లేదు. రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. అందువల్ల ఇటీవల చంద్రబాబు నాయుడు పిలిచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కారణం అదే. కానీ హూ ఇస్ దేర్? అంతకుముందు కానీ ఆ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు అమరావతిలో పర్యటించి నేను మీకు అండగా ఉంటాను అని మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళడమే కనబడుతున్నది మనకు. వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇన్ని రోజులు పట్టింది ఒక మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి. అందువల్ల దెర్ ఇస్ నోబడీ టు పొలిటికల్లీ గల్వనైజ్. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. ఇప్పుడు భూములు కూడా ఎలా ఇచ్చారు? చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళకి కాదు. మనందరికీ తెలుసు భూసేకరణ అంటే ఒక పెద్ద వివాదం. రైతులు, నిరసనలు, లాఠీ ఛార్జీలు, కాల్పులు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. భూమిని అంత తొందరగా రైతు వదులుకోడు. సో భూసేకరణ అయినా ల్యాండ్ పూలింగ్ అయినా భూమి నుంచి పంపించాలి అంటే చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసమే లేకపోతే మొదటి దశలో 33,000 ఎకరాల భూములు వచ్చేదే కాదు. దేశంలో ఎక్కడ జరగలేదు కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో అంటున్నారు. యాక్చువల్గా 40,000 ఎకరాలు, ముందే 20,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఏంటంటే హైదరాబాదులో చూశారు. హైదరాబాద్ ఇప్పటికీ కనబడుతోంది. మన రోజు పేపర్లు వస్తున్నాయి, కోకాపేటలో భూములు 130 కోట్లు 150 కోట్లు అని. చంద్రబాబు నాయుడు ఉదాహరిస్తున్నాడు కూడా. మీరు చూడండి, ₹1,00,000 ఎకరం ఉన్నది 150 కోట్లయింది, 130 కోట్లయింది. సో హైదరాబాదులో సైబరాబాదు, కోకాపేట ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇది చూసినటువంటి అమరావతి రైతుకు ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు మరో హైదరాబాదును సృష్టించగలడు ఇక్కడ అని. దానికి కాస్త చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆశలు చెప్తున్నాడని ఇలాంటి రకరకాల గులుగుడు ఉండొచ్చు, అలుగుడు ఉండొచ్చు, కానీ వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చేయగలుగుతాడు, హైదరాబాద్లో చేశాడు అనేటువంటి భావన. అందువల్ల మీకు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉన్న ల్యాండ్ ఓనింగ్ కాస్ట్, కానీ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్, కాస్ట్ అండ్ క్లాసెస్ ఎవరైనా మీకు వాళ్ళందరికీ హైదరాబాద్లో బంధువులు ఉంటారు. 90% కావాలంటే అమరావతి రైతులను అడగండి వెళ్ళి, అందులో ఖచ్చితంగా అక్కడున్న వారు ల్యాండ్ అనేది అందరికీ ఉండదు. ల్యాండ్ అనేది అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాసెస్కి ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది సహజంగా. సో ఎవరికైనా ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ అండ్ క్లాసెస్కు అమరావతిలో ఉన్న ఇతరులకు కూడా సంబంధాలు ఉంటుంది. అమరావతిలో ఉన్న వ్యవసాయ కూలీకి హైదరాబాద్లో బంధువు ఉండకపోవచ్చు, కానీ అమరావతిలో భూమి ఉన్న వారికి చాలామందికి హైదరాబాద్లో మీకు కాంటాక్ట్ ఉంటుంది, బంధువు ఉంటాడు, తెలిసిన వాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ అభివృద్ధి వాళ్ళకి తెలియదు కాదు. ఇప్పుడు వరంగల్లో అభివృద్ధి మీకు అంటే అర్థం కాదు, కరీంనగర్లో అభివృద్ధి అంటే అర్థం కాదు, లోయర్ మానే డ్యామ్ దగ్గర భూముల రేట్లు పెరిగాయట అంటే అమరావతి రైతులకు అర్థం కాదు. కానీ కోకాపేట వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ జూబ్లీలు తెలుసు కదా, వాళ్ళకి మోకిల్లా తెలుసు కదా, వాళ్ళ కొల్లూరు తెలుసు కదా, వాళ్ళ శంకరపల్లి తెలుసు, వాళ్ళ మొయినాబాద్ తెలుసు కదా. సో ఈ భూముల ధరలు పెరగడం వాళ్ళకి తెలుసు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన విశ్వాసము, హైదరాబాద్ అనుభవంతో ప్రత్యక్షంగా హైదరాబాద్ ప్రయోగం వల్ల ప్రత్యక్ష అనుభవం ఉంది. అందువల్ల వాళ్ళు నమ్మటానికి అవకాశం ఉంది. 6వది ఏంటి అంటే మీకు ఈ గూగుల్ ఏఐ హబ్ ఇటీవల జరుగుతున్న పరిణామాలు. మీకు ఆ ఫస్ట్ ఫేజ్లో మీకు గమనించండి, 2014లో అమరావతిని మొదలు పెడితే 2019లో చంద్రబాబు నాయుడు ఓడించారు, టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. అంటే ఆ తుళ్ళూరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అంటే దానికి కారణం ఏంటి? 5 ఏళ్ల పాటు
ఎన్ని టీడీపీ సమర్థించేవారు ఎంతన్నా చెప్పచ్చు, కానీ గ్రాఫిక్స్తో నడిపించారనేది ఫ్యాక్ట్ కదా. ఓన్లీ తాత్కాలిక భవనాలు తప్ప ఒక్క ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తి కాదు. ఇప్పుడు ఏమంటున్న దాని నుంచి నేర్చుకున్నారు, అందుకే 2028 లోపల మీకు ఐకానిక్ స్ట్రక్చర్స్ అన్నీ పూర్తవుతున్నాయి. మీకు 2014-19 మధ్యలో కూడా అమరావతిలో ఈ రకంగానే అభివృద్ధి జరిగి ఉంటే ఐ థింక్ రాజకీయ తీర్పు వేరే రకంగా ఉండేది. కానీ అమరావతిలో 5 ఏళ్ల పాటు అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మీకు ఇప్పుడు నిన్న కాక మొన్న ఫైనాన్షియల్ సిటీలో 1100 కోట్ల విలువైన బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల, రాష్ట్ర భవనాలకు శంకుస్థాపన జరిగింది. దీంతో పాటు విశాఖపట్నంలో గూగుల్ ఏ హబ్ వచ్చింది. సో మీకు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తారంటున్నారు. సో ఈ పరిణామాలతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన ఉంది. ఇవన్నీ అమరావతి అనే ప్రయోగం పైన ప్రజల విశ్వాసాన్ని పెంచింది. అందువల్ల అమరావతి డెవలప్ అవుతుంది, మా భూములకు విలువ వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం అమరావతి ప్రాంత ప్రజల్లోనూ రైతాంగంలోనూ ఉంది. అందువల్ల సెకండ్ ఫేజ్కు భూములు ఇవ్వటానికి పెద్ద అభ్యంతరం ఉంటుందని అనుకోను. 7వది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్లో మొదట్లో వ్యతిరేకత వచ్చింది. అంటే మొదట్లో మీకు ఉన్న పెదకూరపాడు ఈ మండలాల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో మీకు ఇప్పుడు అది మార్చారు, మీరు గమనిస్తే. అప్పుడు తాటికొండ, పెదకూరపాడు కొన్ని మండలాలు వేరే. ఇప్పుడు తుళ్ళూరు, ప్రధానంగా తుళ్ళూరులో సేకరిస్తున్నారు, అమరావతి మండలంలో సేకరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మండలాల్లో మీకు ఇప్పుడు పెదమరిమి అని ఒక మండలం